రాముడికి సీత కావాలి. సీత అక్కర్లేకపోతే రాముడు యుద్ధం చేసేవాడు కాదు. అవును సార్. చేసేవాడా? చేయడు సార్. సీత కోసమే యుద్ధం చేశారు. యుద్ధం చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి కదా సార్. రావణ్ దగ్గర కూడా 3 పాత్రలు ఉన్నాయి. వాళ్ళు ముగ్గురు బ్రదర్స్: కుంభకర్ణుడు, విభీషణుడు, రావణుడు. కుంభకర్ణుడు తమో గుణానికి ప్రతీక. వాడు 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు తింటాడు. అవును సార్. తర్వాత 6 నెలలు పడుకుంటాడు కుంభకర్ణుడు. అవును సార్. విభీషణుడు బుద్ధికి ప్రతీక. కరెక్ట్ సార్. ఎందుకంటే వాళ్ళ అసురుల దగ్గర ఉండి కూడా ధర్మం వైపే ఉంటాడు. రావణుడు మనసుకి ప్రతీక. రావణుడికి దశకంఠుడు, అంటే 10 తలకాయలు ఉంటాయి. వాడు 10 ఆలోచనలు ఉంటాయి ఇప్పుడు వాడికి. ఎవడెవడిని నరుకుదామా అని ఉంటుంది వాడికి, ఎవడి కింద నొప్పి పడదామా అని ఉంటుంది వాడికి. వాడు దశకంఠుడు. వాడికి తలకాయలు ఉన్నాయని నిజంగా మనకు అనవసరం. రామాయణంలో అది ఎప్పుడో జరిగింది. ఏం జరిగిందో ఏం జరగలేదో మనకు అనవసరం. అది యథార్థమా కాదా మనకు అనవసరం. కానీ అందులోంచి పాఠాలు నేర్చుకోవాలి మనం. ఆ పాఠాలు మనకి నేర్పించడం కోసమే రామాయణం రాయబడింది. ఒక పుస్తకం రాయడానికి ఏదైనా లక్ష్యం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా ఉంటుంది సార్. నువ్వు ఏదైనా పుస్తకం రాసావా? ధ్యాన విద్యార్థి అన్న పుస్తకం రాశాను సార్. ధ్యాన విద్యార్థి అనే పుస్తకం ఎందుకు రాసావు నువ్వు? ప్రతి విద్యార్థికి ధ్యాన శాస్త్రం యొక్క ఇంపార్టెన్స్ను తెలియజేయడానికి రాశాను సార్. ఆ లక్ష్యం ఉంది కదా ఆ పుస్తకం రాయడానికి? ఉంది సార్. మరి నీకే ఆ లక్ష్యం ఉంటే ఎవరికి, ఏ పుస్తకం రాసిన వాడికి లక్ష్యం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఊరికే పని లేక రాస్తాడా ఆ పుస్తకాన్ని? లేదు సార్. అందులో రామాయణం అనే గొప్ప గ్రంథం రాశాడు. దాని ఉద్దేశం ఏంటి? ఈ ఇన్ని పాత్రల ద్వారా, ఇన్ని కథల ద్వారా అందులో సగం జరిగి ఉండొచ్చు, సగం జరిగి ఉండకపోవచ్చు. ఏ సన్నివేశం నిజంగా జరిగిందో ఏది లేదో మనకు అనవసరం మనకి. ఓకే, కానీ ఆ కథలోంచి మనకి ఎన్నో పాఠాలు వస్తాయి మనకి. సీతాదేవి ఎన్ని కష్టాలను ఎదుర్కొంది, రాముడు ఎన్ని కష్టాలను ఎదుర్కొని మళ్ళీ సీతను సంపాదించుకున్నాడని వచ్చిందా లేదా పాఠం? వచ్చింది సార్. అంటే నువ్వు కూడా నీకు ఏది కావాలని సంపాదించుకుంటావు అని చెప్పేసి. ఓకే సార్. రావణుడు ఎంతో శక్తిని సంపాదించాడు ధ్యానం ద్వారా, సిద్ధులను సంపాదించాడు. అవునా కదా? అవును సార్. రావణ బ్రహ్మకు కొనియాడబడ్డాడు. కనుక నీకు కూడా సిద్ధు కాబట్టి నువ్వు కూడా ధ్యానం చేయబోయి, కానీ ఆ సిద్ధుని సరిగా ఉపయోగించబోయి లోక కళ్యాణం కోసం. లక్ష్మణుడు బుద్ధికి ప్రతీక. ఇక్కడ కూడా విభీషణుడు కూడా బుద్ధికి ప్రతీక. శరీరం కుంభకర్ణుడు, మనసు రావణుడు, బుద్ధి విభీషణుడు. సార్. ముగ్గురు అన్నదమ్ములు. కుంభకర్ణుడు రావణుడితో ఉన్నాడు, విభీషణుడితో ఉన్నాడా? లేదు సార్. విభీషణుడు చెప్పినా విన్నాడు సార్. విభీషణుడు రావణుని వదిలిపెట్టేసి రాముడి దగ్గర చేరాడు. ఈ వేలుని వదిలిపెట్టేసి ఈ వేలు దగ్గర చేరింది. సార్. అదే ఈ బుద్ధి యొక్క లక్ష్యం. మనసును వదిలిపెట్టేసి ఆత్మ దగ్గర చేరుతుంది. ఎప్పుడు మనసు రావణుడు, బుద్ధి విభీషణుడు, కుంభకర్ణుడు శరీరము, తమోగుణము, రజోగుణము, సాత్వికము. ఆత్మ ఇప్పుడు శుద్ధ సాత్వికము, సర్వాత్మ నిర్గుణము. నీ ఇష్టం వచ్చిన నువ్వు చేయవా అంటాడు. నువ్వు ఏం చేసినా నాకు ఆటే అంటాడు. ఇది ఇంకా అద్భుతంగా ఉంది సార్. అసలు కుంభకర్ణుడు, రావణుడు, విభీషణుడు, రాముడు. కుంభకర్ణుడు రావణుడు కింద ఉన్నాడు సార్. విభీషణుడు రావణుడి కన్నా ఒక మెట్టు పై ఉన్నవాడు. రావణుని వదిలిపెట్టేసి రాముడి దగ్గర చేరాడు. అవును సార్. అదే బుద్ధి యొక్క లక్షణం. కుంభకర్ణుడి శరీరానికి ప్రతీక, రావణుడు మనస్సుకు ప్రతీక, విభీషణుడు బుద్ధికి ప్రతీక. విభీషణుడు చిరంజీవి తెలుసా నీకు? తెలియదు సార్. హనుమంతుడు చిరంజీవి అవునా కదా? హనుమంతుడు చిరంజీవి. హనుమంతుడాగే విభీషణుడు కూడా చిరంజీవి. అప్పటికి ఇప్పటికే ఉన్నాడు ఆయన. సార్. అప్పటికి ఇప్పటికీ హనుమంతుడు ఉన్నాడు. ఎంతోమంది చిరంజీవులు ఉన్నారు. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి దానం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ యుగంలో ఉన్నవాళ్ళు, ఈ యుగంలో కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విభీషణుడు చిరంజీవి తెలుసా నీకు? మీ ద్వారా తెలుసుకున్నాను సార్. అది సంగతి. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు అదే శరీరంలో ఉన్నారంటే దానికి పర్పస్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా ఉంటుంది సార్. నువ్వు శరీరంలో ఉండడానికి నీకు పర్పస్ ఉందా లేదా? ఉంది సార్. మరి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది సార్. దేనికైనా కారణం లేకుండా కార్యం ఉంటుంది ఏంటి? ఉండదు సార్. సో అందరి యొక్క కార్యాలను గమనిస్తూ వాళ్ళ కారణాలు తెలుసుకోవడమే మన జ్ఞానము. వాళ్ళు ఏ కార్యం చేశారు,
ఏ కారణంతో చేశారు తీసుకోవడం. మహాత్మా గాంధీ తన బ్యారిస్టర్ పదవిని వదిలిపెట్టేశాడా లేదా? ఎస్ సార్, దేశం కోసం కష్టపడ్డాడా లేదా? చాలా కష్టపడ్డారు సార్. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాలా వద్దా? ఖచ్చితంగా నేర్చుకోవాలి సార్, ఎందుకంటే తను ప్రతి ఒక్కరి జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. ఆ జీవితం వెనుక ఒక కారణం ఉంటుంది. ప్రతి ఒక్క పుస్తకాన్ని చదవాలి. మనం రామాయణం చదవాలి, మహాభారతం చదవాలి, ఏ పుస్తకమైనా చదవాలి. ఆ రాయబడింది ఒక కారణంతో. అశోకవనం అంటే అక్కడ శోకం లేదు, పేరులోనే ఉంది అశోకం. ప్రతి పేరుని గమనించాలి. కైక అనే పదాన్ని గమనించాలి, సుమిత్ర అనే పదాన్ని గమనించాలి, కౌశల్య అనే పదాన్ని గమనించాలి, దశరథుడు అనే పదాన్ని గమనించాలి, అయోధ్య అనే పదాన్ని గమనించాలి. విభీషణుడు అంటే భీషణం లేనివాడు, భయం లేనివాడు, ఓకే, భయపెట్టడం లేనివాడు విభీషణుడు. ఇక్కడ ఉన్న ప్రతి పదానికి అర్థం ఉన్నాయి సార్. ఆ ప్రతి పదాన్ని అలా కూర్చాడు వాల్మీకి. ఇంకేదో పేరు పెట్టచ్చు కదా. కరెక్ట్ సార్. ఏ పేరు పెడితేనేముంది, కానీ పేర్లు సరిగా పెడతారు. ఆ పేరులోని మర్మాన్ని మనం గ్రహించాలి. ఒక క్యారెక్టర్ యొక్క మహిమని మనం గ్రహించాలి. ఆ క్యారెక్టర్ ఒక పాత్ర, ఒక గుణానికి ప్రతీక.